తరతరాలుగా సింహాన్నే అడవికి రాజు అని ఎందుకు అంటారో తెలుసా? సింహం అడవిలో అన్నిటికంటే బలమైన జంతువు కాదు. ఆ మాటకు వస్తే ఏనుగు అన్నిటికంటే శక్తివంతమైనది, అన్నిటికంటే తెలివైనది కాదు. నక్క తెలివైనది, అన్నిటికంటే పొడవైన జంతువు కాదు. జిరాఫీ పొడవైనది. అలాగే ఎవరు కూడా సింహాన్ని అడవికి రాజును చేయలేదు. దానికి ఉన్న గొప్ప రాజతత్వ లక్షణాలతోనే అది ఆ గొప్ప స్థానాన్ని సంపాదించుకుంది. ఆ లక్షణాలు ఏంటో అనుకుంటున్నారా? సింహానికి ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ ధైర్య సాహసాలను ప్రదర్శించాలో తెలుసు. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ తోటి సింహాలతో పాటు మిగతా అడవి జంతువుల మనుగడను పరిరక్షించుకోవడము తెలుసు. సింహానికి ఉన్న ఈ గొప్ప నాయకత్వ లక్షణాలు, లీడర్షిప్ స్కిల్స్తోనే అడవికి రాజుగా జీవిస్తుంది. ఇది మనందరికీ కూడా గొప్ప స్ఫూర్తిని, ప్రేరణను ఇచ్చే మృగ జంతువు, కింగ్ ఆఫ్ ది జంగల్ లయన్. సో మనము కూడా మనకు కావాల్సిన స్థానాన్ని మనం డిజర్వింగ్ అయ్యి ఆ స్థానాన్ని మనమే